గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్ మై వెస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్. వెరీ గుడ్ మార్నింగ్. మనం ఇక్కడ ఒక మంచి టెస్టిమోనీతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటనేది ఇప్పుడు మీరే చూడండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, మీకు మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడడానికి కారణం ఏంటి సార్? నాకు విపరీతమైన చురకలు ఉండేయండి కాళ్ళు. ఎస్ సార్. మత్తల కింద పడిపోయిందండి. ఎస్ సార్. ఉల్లి కింద ఉండేయండి. అవును సార్. ఇది వాడితే బాగుంటాయని చెప్పి ఎవరో చెప్తే దీంట్లోకి ఎంటర్ అయ్యానండి నేను. ఎస్ సార్. ఎంటర్ అయ్యి 1 వీక్ వాడానండి. ఎస్ సార్. 1 వీక్ వాడేటప్పటికే యాక్చువల్లీ పోయి మత్తల కింద ఉన్నాయండి. ఈ ఫుడ్ ప్యాచెస్ వేయగానే యాక్చువల్లీ సార్కి స్కిన్ ప్రాబ్లమ్కి మనం ఈ సప్లిమెంటరీ పెట్టడం జరిగిందండి. ఫుడ్ ప్యాచెస్ వేసిన వెంటనే సార్లో వచ్చిన ఫస్ట్ రిజల్ట్ మీరు ఆల్రెడీ వీడియో చూశారు. మనం కాళ్ళు నొప్పులు అనేది తగ్గాయి, చాలా ఫ్లెక్సిబుల్గా కూర్చోగలిగారు. సో ఎస్ సార్. ఇప్పుడు ఆల్రెడీ ఫుడ్ ప్యాచెస్ రిజల్ట్ సార్ చెప్పారు. ఇప్పుడు మరొక చిన్న స్వీట్ టెస్టిమోనీ ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఎలాంటి రిజల్ట్ వచ్చిందనేది సార్ మాటల ద్వారా తెలుసుకుందాం. ఒకసారి స్కిన్ ప్రాబ్లం అనేది చూద్దామండి. చెప్పండి సార్. ఈ ప్రాబ్లం మీకు ఎప్పటి నుంచి ఉంది సార్? అప్పుడే ఇంచుమించు 5-6 నెలల నుంచి ఉందండి. 5-6 నెలల నుంచి ఉందండి. ఇంగ్లీష్ మందులు ఏమైనా వాడారా సార్? ఇంగ్లీష్ మందులు వాడానండి. ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉన్నాను. చాలా డబ్బులు ఖర్చు పెట్టానండి. 30-40 వేలు వరకు ఖర్చు పెట్టానండి. ఒక్కొక్క ఇంజక్షన్ 1500 అండి. ఎస్ సార్. అలా 4 వారాలు చేయించుకున్నానండి. ఎస్ సార్. తర్వాత మళ్ళీ ఇంకో నెల ఒక్కొక్క ఇంజక్షన్ 300 చొప్పున వాడుతూ ఉన్నానండి. ఎస్ సార్. ఓసారి అయితే 300 ఇంజక్షన్లు ఎక్కడైతే ఈ మచ్చలు ఉన్నాయో ఆ మచ్చల దగ్గర ఇంజక్షన్ చేసి ప్లాస్టర్ వేసారండి. ఈ కాలుకు ఒక 12, ఆ కాలుకు 12 ఇంజక్షన్ చేశారండి. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి మచ్చకి కూడా, ఇలా ఉన్న ప్రతి మచ్చకి కూడా ఒక్కొక్క ఇంజెక్షన్ అంటే ఈ మచ్చకి ఇంజెక్షన్, ఈ మచ్చకి ఇంజెక్షన్, ఈ మచ్చకి ఇంజెక్షన్, అలాగా ప్రతి మచ్చకి కూడా ఇంజెక్షన్లు చేశారంటే అండి. 2 కాళ్ళకి మచ్చకి ఇంజెక్షన్ చొప్పున చేశారు సార్. మరి వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేది మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్? మనకి ఒక నెల నుంచి వాడుతున్నాను. నెల నుంచి వాడుతున్నారు. నెల నుంచి వాడుతున్నారు. మీకు ఎలా రిజల్ట్ వచ్చింది సార్ చెప్పండి. రిజల్ట్ వచ్చిందండి. ఎస్ సార్. దళసరి తగ్గిందన్నారు. తగ్గిపోయిందండి. దురద సార్? దురద తగ్గిపోయిందండి. ఫస్ట్ దురద తగ్గిందండి, తర్వాత దళసరి తగ్గుతుందండి. దళసరి తగ్గుతుంది. ఎస్ సార్. అంతకు ముందు చాలా దళసరిగా ఉండేది. కొంచెం నలుపు తగ్గింది. నీరు కింద కారుతూ ఉండేదండి. నీరు కూడా కారేది. ఇప్పుడు బాగుంది. నీరు కారడం మొత్తం లేదండి. నీరు మొత్తం తగ్గిపోయిందండి. నీరు కారడం మొత్తం తగ్గిపోయింది. దళసర తగ్గిందండి. కొన్ని అయితే మొత్తాన్ని తగ్గిపోయింది. దళసరలో మస్తు అలా ఉందండి. ఎస్ సార్. మనం సార్కి వాడించిన సప్లిమెంటరీ చూడండి లీడర్స్. ఫుడ్ ప్యాచెస్ వాడారు సారు. టాక్సిక్లిన్ అండి, జ్ఞానోడర్మా, ఆమ్లా, అలోవెరా మీకు తెలిసిందే, ఫ్లాక్స్ ఆయిల్, నీమ్ క్యాప్సిల్, నోని, అలోవెరా. సో ఈ ప్రొడక్ట్స్ ఇన్నర్గా వేసుకునేవారు కదా సార్, నోట్లోకి వేసుకునేవారు. మరి దురద తగ్గడానికి మీరు అవుటర్గా ఏం చేశారు సార్? ఏ సప్లిమెంటరీ కలిపి రాసుకున్నారు నూనెలో? నీమ్ ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, ఆమ్లా ఒకటి, నోని, 4 ఐటమ్స్ కలిపి, ఆమ్లా, ఇవన్నీ కలిపి గోరువెచ్చని నూనెలో కలిపి రాసుకున్నారు. రాసాక మంచి రిజల్ట్ వస్తుందండి దానికి. సూపర్ సార్. దురద బాగా తగ్గింది. 100% తగ్గినట్టండి దురద. సూపర్ సార్. సూపర్. 2 రోజులు కానీ 3 రోజులు కానీ వేస్తే మొత్తం తగ్గిపోతుంది. సూపర్ సార్. ఒకసారి వచ్చింది మళ్ళీ రావట్లేదు. మచ్చ అది దురదలో వచ్చింది కూడా ఇలా మచ్చ ఉంటుంది కదండి, అది తెల్లగా పొట్టు కింద రాలుతుంది. పొర కింద ఊడిపోయింది. మొత్తం అంతా పొర కింద ఊడిపోయింది. అదిగోండి. సో ఇక్కడ కూడా మనకి ఈ కాలు దగ్గర ఉన్నట్టుగా మచ్చ ఉండేదండి. ఆ మచ్చ అనేది పొరల కింద ఊడిపోయి చూడండి తెల్లగా అయిపోయింది. చాలా బాగా క్లియర్ అయిందండి. సో మచ్చలు కూడా బాగా క్యూర్ అయ్యి చాలా మంచి రిజల్ట్ అయితే సార్ విషయంలో చూసాము. సార్ అయితే చాలా సిన్సియర్గా, చాలా జెన్యున్గా, కరెక్ట్గా మనం చెప్పిన విధంగా వాడారండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది 2వ ఫుడ్ ప్యాచ్ అండి. సో ఆల్రెడీ ఒక ఫుడ్ ప్యాచ్ వేసుకున్నాం. ఎస్ సార్. మళ్ళీ 2వ సెట్. ఎస్ సార్. ఇంకో 3-4 వాడమన్నారు మీరు. ఎస్ సార్. అది కూడా కొన్నాక నేను రెడీగా ఉన్నాను. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ వీళ్ళేనండి. వీళ్ళ ద్వారా మనకి సార్ ఇచ్చారు. సార్ ద్వారా మన ప్రొడక్ట్స్ టెస్టిమోనీ అనేది వినగలిగాం. చేసి పెడుతున్నారండి. ఈ అమ్మాయి లక్ష్మి మంచి సర్వీస్ చేస్తున్నారండి.
వాళ్ళ డైరెక్షన్లో అంతా వాడుతున్నానండి నేను. ఎస్ సార్. ఆ విధంగా తగ్గుతున్నాయండి బాగా. ఎస్ సార్. మీరు హెల్త్ క్యాంప్కి వచ్చారు కదా సార్? అవునండి, హెల్త్ క్యాంప్కి వచ్చారండి. హెల్త్ క్యాంప్కి వచ్చానండి. ఎస్ సార్. ఇప్పుడు రేపు బుధవారం మళ్ళీ ఇంకో హెల్త్ క్యాంప్. బుధవారం మళ్ళీ ఇంకో హెల్త్ క్యాంప్ ఉంది, నా హెల్త్ క్యాంప్కి వస్తానండి. ఎస్ ఆ సార్. రిపోర్టుల ప్రకారం కూడా మెడిసిన్స్ తీసుకుని మళ్ళీ వాడతానండి నేను. సూపర్ సార్, సూపర్. సో ఫైనల్లీ ఇంగ్లీష్ మందుల కన్నా మన వెస్టేజ్ ప్రొడక్ట్స్, ఈ విస్టేజ్ మందులు బాగా పనిచేస్తున్నాయండి నాకు. సూపర్ సార్. తక్కువ అమౌంట్ లో ఎస్ సార్. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఖర్చు పెట్టిన దాంట్లో సగం కూడా కాదండి. ఎస్ సార్. ఒక్కొక్క ఇంజక్షన్ 1500 అంటే మరి చూడండి ఎలాగో, ఒక్కొక్క ఇంజక్షన్ 300. ఎస్ సార్. ఒక ఇంజక్షన్ ప్యాచ్లు వేసింది 2000 అండి. 2000 అలా కొంచెం కొంచెం చేసి షుగర్ ఇంజక్షన్ ఎలా చేసుకుంటాం అలా చేసి ఆ ప్యాచ్లు వేసారు. ప్రతి మచ్చకి ఇంజెక్షన్ చేసి ఒక బ్యాండేజ్ లాంటిది అంటించేవారండి. ప్లాస్టర్ అంటించేవారు. అది కారకుండా, అది బయటికి రాకుండా రాకుండా ఉండడం కోసం ప్లాస్టర్ అంటించేవారు. అసలు ఇన్ని మచ్చలకి ఒక్కొక్క దానికి ఇంజెక్షన్ అంటే ఈ పక్కన 6 అండి, ఈ పక్కన 6 అండి మొత్తం. సార్. ఈ పక్కన 6, ఈ పక్కన 6. ఎస్ సార్. ప్లాస్టర్ అంటించారండి. ఎందుకంటే లైటింగ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సార్.